నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఏపీలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు. వైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా సత్తా చాటాలని ఆల్రెడీ కూటమి మీద ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారని, ఇది తమకి అద్భుతమైన అవకాశం అన్నారు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో కూడినటువంటి ఒక కమిటీని జనసేన పార్టీ ఈరోజు విడుదల చేసింది. ఆ కమిటీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లతో కూడినటువంటి 14 మందితో కూడినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ జనసేనకు సంబంధించి వారు అధికారికంగా విడుదల చేశారు. అంటే జనసేన పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీరియస్గా యుద్ధం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక గ్రౌండ్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధం చేసుకుంటుంది. అదేవిధంగా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం కూడా ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బలంగా సీట్లను దక్కించుకోవాలని, స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత ఒక సమావేశాన్ని కూడా తాము ఏర్పాటు చేయనట్టు కూడా వారు ఇటీవల కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక స్థానిక సమరంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సమరం డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనతో జుంకలు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాసరగడ్డ నాగార్జున గారు, భారతీయ జనతా పార్టీ నుంచి మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి వారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక సింగళూరి వెంకటేష్ గారు, రాజకీయ విశేషకులు, మరికొద్దిసేపట్లో వారు కూడా జుంకలో జాయిన్ అవుతారు. రైట్, ముందు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. సో వారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. స్థానిక సమరానికి అటు టీడీపీ ఆల్రెడీ సిద్ధమైపోయింది, జనసేన కూడా ఈరోజు అధికారికంగా ఒక కమిటీని కూడా రిలీజ్ చేసింది. అందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్, ఎంపీలతో కూడినటువంటి ఒక కమిటీ గ్రౌండ్లో ఎక్కడెక్కడ వారి స్థానాలు బలంగా ఉన్నాయో ఆ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులను పెట్టాలనేది ఇమీడియట్గా పికప్ చేయమని చెప్పేసి. టీడీపీ ఆల్రెడీ ఆ పార్టీ 4 దశాబ్దాల అనుభవం పార్టీ, సో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ సైతం కూడా సిద్ధమైంది. మరి వైసీపీ అయితే మీ అధినేత అయితే పిలుపునిచ్చారు, కానీ మరి గ్రౌండ్లో పెద్ద పెద్ద నాయకులు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి స్థానిక సంస్థలో పోటీ చేయడానికి అభ్యర్థులు బలంగానే ఉన్నారా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు రాజు న్యూస్ టీవీకి యాజమాన్యానికి, అదేవిధంగా వీక్షిస్తున్న ప్రజలకి, స్టూడియోలో ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు నాగార్జున గారికి, అన్న సప్తగిరి ప్రసాద్ గారికి, సింగళూరు వెంకటేష్ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు స్థానిక సమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే, మేము డే 1 నుంచి కూడా ఎప్పుడైతే మేము ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయామో 2024లో, అప్పటి నుంచి కూడా డే 1 నుంచి కూడా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కూటమిలో జరిగేటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని, రైతులకు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తున్నారు, మహిళలకు ఏ విధమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మెడికల్ కాలేజీల విషయంలో కానీ, డిఎస్సీ విషయంలో కానీ, ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు కూడా గవర్నమెంట్లో జరిగేటువంటి, ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాల్ని ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఇదే కదా ఒక పార్టీ చేయాల్సినటువంటి ఇది ఫందా. దీనికోసం ప్రత్యేకంగా మేము ఎలక్షన్లకు పోవడం, మాకు ఎలక్షన్లకి ఓటేయండి అనేటువంటి పార్టీ కాదు మాది. యాక్చువల్గా ప్రజల కోసం పోట్లాడతాం, మా సేవలను చూసి మీరు ఓట్లేయండి అనేటువంటి పార్టీ. ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ క్షణంలో ఎలక్షన్స్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు పోవడానికి చాలా సిద్ధంగా ఉంది. మాకు భయం అనేటువంటిది అస్సలు లేదు. మేము ఎవరిని చూసి భయపడేస్తున్నటువంటి అవసరం కూడా లేదు. అదే కూటమి పాలన విషయంలోకి వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భయం, వాళ్ళు సమాయత్తం కావాలా, వాళ్ళు ప్రజల్లోకి ముందుకు పోవాలా, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అన్యాయాల, అక్రమాల్ని ఏ విధంగా ఎదుర్కోవాలా ప్రజల్లో అనేటువంటిది వాళ్ళకి చాలా పెద్ద సమస్య. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఏదైనా అపశృతి జరిగితే అది బీజేపీ మీదకో లేకుంటే జనసేన మీదకో తోయేస్తుంది. మంచి జరిగినప్పుడు మాత్రం అది మా పార్టీ జనసేన, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక మంచి విజన్ అనేటువంటి ఇది చెప్తుంది అనమాట. ఈ క్రమంలోనే ఒకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు మా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మేము అన్ని సీట్లు కూడా ఉన్నటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా మావే.
మా అభ్యర్థులు నిలబడతారు, మా క్యాండిడేట్స్ మా కార్యకర్తలు అందరూ కూడా మా జెండాని మోస్తారు, మాకే ఓటీమంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క కూటమి విషయంలోకి వచ్చేకాలకి వాళ్ళు వివిధ రకాలైనటువంటి జెండాలు మోయేసినటువంటి పరిస్థితి వాళ్ళ కార్యకర్తలకు ఉంది. ఇప్పుడు లోకేష్ గారు సింపుల్గా చెప్పేశాడు, ఎక్కడైనా సరే సార్ ఒక కూటమిలో ఉన్నటువంటి ధర్మం ఏంటంటే ఎన్ని సీట్లు మాకు రావాలా, ఎన్ని సీట్లు బీజేపీకి పోవాలా, ఎన్ని సీట్లు తెలుగుదేశానికి రావాలా అనేటువంటి విషయాన్ని చర్చించేటప్పుడు కూటమి ధర్మం ప్రకారం ముగ్గురు అధినేతలు, ఆ పార్టీలకు సంబంధించిన అధినేతలు ముగ్గురు కూర్చొని మా సీట్లు ఇవి, మీ సీట్లు ఇవి, మీ సీట్లు ఇవి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ లోకేష్ దానికి భిన్నంగా మీకు 15% ఇస్తాను, నీకు 5% ఇస్తాను, నాకు 80% అనేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది కూటమి ధర్మం కాదు. ఇంకొక విషయం చెప్పాలంటే అది వాళ్ళు చెప్పుకోవాలి, బీజేపీ జనసేనలో. సో ఇది ధర్మం కాదు, ముందుగా వారు చెప్పటం, ముగ్గురు కలిసి కూర్చొని చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. సో అది బహుశా అంటే ఒక వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమితో సంబంధం లేని అపోజిషన్ పార్టీగా మరి మీకు చెప్పేటువంటి రైట్స్ ఏ మేరకు ఉంటాయో మాకు రైట్స్ గా సార్. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో 3 పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి పార్టీలు. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడో కలుగుల్లోకి వెళ్ళిపోయినాయి సార్. అసలు ఎక్కడ కానీ ప్రజాక్షేత్రంలో ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే నిర్వీర్యంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చిన పరిస్థితే లేదు. మొత్తం పోట్లాడింది కూడా మొత్తం టోటల్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు కానీ అదే వేరే మహిళలకు మాత్రమే పోట్లాడారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోట్లాడినటువంటి వేరే మహిళలు కానీ లేకుంటే జనసేన కార్యకర్తలు కానీ ఎంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి లోబడి పనిచేయాల్సి వస్తుందో మనం అందరం కూడా చూడాలి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నాగబాబు గారికి ప్రత్యక్షంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా రాసిచ్చాడు, నేను క్యాబినెట్ హోదా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు క్యాబినెట్ హోదా ఇచ్చాడా? కనీసం క్యాబినెట్ హోదా ఇవ్వలేదు కదా. పాపం ఆయన వాళ్ళ అన్నగా చెప్పిన హామీని నెరవేర్చలేకపోతున్నాడు, ఆయన బాధపడుతున్నారు కదా. బాధపడుతున్నాడు. ఇవ్వబడడం తప్పే కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇవ్వడం తప్పే కదా. తప్పు. మరి మీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారండి? 100% ఈ పార్టీ ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాసరావు గారు మా పార్టీ ఎమ్మెల్సీ కాదు, మా పార్టీ నాయకుడు కాదు. దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడేటువంటివి మా పార్టీకి అంటకట్టద్దు. ఎందుకంటే అతన్ని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. ఆయన మాటలు మా పార్టీకి అంటకట్టబాకండి, మా పార్టీకి ఆయనకి సంబంధం లేదు. వెలివేసింది కలపండి, నో ఇష్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నేను చెప్తున్నాను కానీ నా మాటలు కాదు సార్. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డటువంటి ఒక నేత బహిష్కరింపబడ్డాడు సార్. అదే తెలుగులో ఇంకా పర్యాయ పదాలు ఇవన్నీ. ఇప్పుడు బహిష్కరింపబడ్డా అక్కడ వెలివేశాడు అనేటువంటిది పర్యాయ పదాలే. ఇప్పుడు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మా పార్టీకి మాట్లాడడం అనేటువంటిది, అంటకట్టడం అనేటువంటిది అన్యాయం, అక్రమం. నేను దాన్ని ఖండిస్తున్నా. ఇప్పుడు అతను ఆయనతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, నాకు మంచి మిత్రుడు. దానికి పర్సనల్ గా నేను తీసుకోవట్లేదు. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల పార్టీ దెబ్బతింటా ఉంది. రేపు నేను కార్యక్రమాలు చేసినా కూడా నన్ను పార్టీ వెలిస్తుంది సార్, నేను కూడా స్వాగతించాలా? ఖచ్చితంగా స్వాగతించాలి. రేపు మళ్ళీ ఆయన మీ పార్టీలో రానిరుగా సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి. మళ్ళీ ఇదేంటండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సార్ ఇప్పుడు అవన్నీ కూడా ఒక డిబేట్ లో వచ్చే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా నిర్ణయం కాదు అది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తే ఆయన తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసిన బాధ్యత నాది. దాన్ని నేను సొంతంగా నిర్ణయం ఉండదు, నా నిర్ణయం అభిప్రాయం ఉండదు, ఎవరికి ఉండదు, ఆలోచన ఉండదు, తీసుకోకూడదు అనేటువంటిది నా ఆలోచన. అతన్ని తీసుకోకపోవడం అనేటిది మంచిది, పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటిది నా ఆలోచన. నా ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు బేఖాతరు చేయొచ్చు, లేకుంటే ఖాతరు చేయొచ్చు. దాన్ని మనం జగన్మోహన్ రెడ్డిని శాసించేటువంటి శక్తి కానీ ఎవరికి కానీ ఆయన కింద పనిచేసేవాళ్ళం మేము. అన్ని పార్టీలు కూడా అంతేనండి, అంతే. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే కింద వాళ్ళది, చంద్రబాబు గారి నిర్ణయం కింద వాళ్ళ పార్టీ క్యాడర్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆ రోజు ఆయన చెప్పేటువంటి ట్వీట్ కూడా పెట్టాడు, నేను మీ యొక్క ఏ మనోభావాలు దెబ్బతినకుండా మేము చేస్తాము, జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికల మీద అంతా కలిసికట్టుగా చర్చించాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికులతో పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకెళ్తామని. ఇప్పుడు ఆత్మగౌరవం ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అందరికి సముచిత స్థానం కల్పించాలి. ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన విధంగా 15% తీసుకుంటే అందరికీ సముచిత స్థానం ఎట్టుస్తుంది. మినిమం అంటే 30%, 40%, 45% జనసేన గారు ఇవ్వగలిగితే అప్పుడు
పవన్ కళ్యాణ్ కూడా సముచిత స్థానం ఇవ్వగలరు, అందరికీ ఇవ్వగలరు. 15 అని మనం ఎలా చెప్పగలుగుతాం? బహుశా వారికి 30 సార్, ఇవ్వచ్చేమో ఇప్పుడు రేపు స్థానిక 2024లో కూడా వాళ్ళకి ఆస్థాన పత్రిక, వాళ్ళకి ఒక కరపత్రిక ఉంది. ఏది ఈనాడు, ఏబిఎన్ అనేటువంటి, ఆంధ్రజ్యోతి అనేటువంటి కరపత్రికలు ఉన్నాయి. ఆ కరపత్రికలో ఏదైతే ప్రకటన చేశాడో 21 సీట్లకి అని చెప్పని, ఆ 21 సీట్లకే వాళ్ళు కన్ఫర్మ్ చేసి, సార్ చంద్రబాబు నాయుడు నైజం అదే, ఒక లీక్ ఇస్తాడు, ఆ లీక్ మీద నిలబడేదానికి ప్రయత్నిస్తాడు. రైట్, వన్ బై వన్ మాట్లాడదామండి. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రైట్, మనతో డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులు పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. సిద్ధమవుతున్నారా స్థానిక సమరానికి? ఓకే సార్, వార్ వన్ సైడ్ సార్. ఇది ఏ పార్టీ? వార్ వన్ వన్ సైడ్. సైడ్ ఎవరు? వైసీపీ వాళ్ళ వన్ సైడ్, కూటమా? కూటమికి వార్ వన్ సైడ్ గా ఉంటుంది. మీరు చూడండి, రేపు పొద్దున ప్రజల దగ్గర పోయి ఓటు అడిగే హక్కు మాకే ఉంది. అర్థం కదా సార్? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము, నాకు ఓటు వేయండి అంటాం. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం, మాకు ఓటు వేయండి అంటాం. ఒక్కసారిగా పెన్షన్ ని 1000 రూపాయలు పెంచాం. 250, 250, 250 అని పెంచలేం మేము. సింగిల్ షాట్ లో 1000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకు 15,000, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6,000, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ 2024 నుండి పెంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలు పెన్షన్ ఇచ్చాం. మెగా డిఎస్ ఇచ్చాం, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. 22A ఏదైతే భూముల్ని ఇరికించి వేధించారో రైతుల్ని, ఒక్క షాట్ లో 22A నుంచి భూములన్నీ తొలగించాం. మొన్నటికి మొన్న సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేశాం, సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెన్ చేశాం, ఎమ్మెల్యేలు ఎంపీఎల్ క్వార్టర్స్ ఓపెన్ చేశాం. రాజధాని అభివృద్ధి పనులు శరవేగంగా జెట్ స్పీడ్ లో నడుస్తా ఉంది. మహిళలకు పెన్షన్లు ఇచ్చాము, అదేవిధంగా రైతు భరోసాని 18,000కి ఇచ్చాము. చెప్పినట్టు కార్యక్రమాలన్నీ చెప్పినట్టు చేశాము. ఓటు అని అడిగే హక్కు మాకు ఒకటికే ఉంది. మన స్థానికంగా పులివెందుల్లో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జెడ్పీటీసీలోను, ప్రతి ఎంపీపీ ఎలక్షన్, ప్రతి మున్సిపల్ ఎలక్షన్ లోను, ప్రతి కార్పొరేట్ ఎలక్షన్ ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఓకే, ఏమని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఓటు పోయి? ఈ రెండేళ్ల కూటమి పాలనలో అనేక ఇబ్బందులు ప్రజలకి జరిగాయని, లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని, అదేవిధంగా మహిళలకు రక్షణ లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ బుక్ గా మారిందని జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగబోతా ఉన్నారు ప్రజల్ని స్థానిక సంస్థల్లో. ఇప్పుడు రెడ్ బుక్ 2024 ఎన్నికలకు ముందు పాదయాత్రలో రెడ్ బుక్ ని ఇలా చూపించే ఓటు అడిగాం మేము. మీకు తెలుసా, లోకేష్ బాబు గారు ఇట్లా రెడ్ బుక్ ను ప్రజలకు చూపించి, దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు, దీంట్లో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు, దీంట్లో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్లు, దీంట్లో ఉన్నటువంటి ప్రజాకంటకులు, ఈ బుక్ లో పేర్లు రాసింది, వీళ్ళందరూ తాట తీస్తాము, మీకు రక్షణ కల్పిస్తాం వీళ్ళ నుండి అని అడిగి చెబితేనే ప్రజలు ఓటేశారు. 164 రెడ్ బుక్ వేసినటువంటి ఓటేది. అదే విధంగా మా మ్యాండేట్ సూపర్ 6 దేశ రాజకీయ చరిత్రలో స్కూల్ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వేసాం. అర్థం కదా? ఒకరికి వేసేసి చేతులు దులుపుకోలే మేము. ఇట్లా మా నిబద్ధత అది, మా గట్స్ అది. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పంటే, ప్రతి బిడ్డకి వేస్తాను తల్లికి వందనం అని చెప్పి ఒకే బిడ్డకేసాడు. ఇంట్లో 2 ఉంటే ఒకరికే వేశారు. మేము అట్లా కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి వేశాం. 66 లక్షల మంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాం మేము. మా ధైర్యం అర్థం కదా సార్? మా క్రెడిట్ అది, మా ధైర్యం అది, మా ధైర్యం ప్రజలు. మేము ప్రజలను నమ్ముకున్నాం. సప్తగిరి ప్రసాద్ గారు, మీ దగ్గర కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది, సో మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈ లోపు మనం కాసరగడ్డ నాగార్జున గారు బీజేపీ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగార్జున గారు,
స్థానిక సంస్థల కోసం సో వైసీపీ అంటే సింగిల్ పార్టీ కాబట్టి వారు అన్ని సీట్లు వారే పోటీ చేస్తారు. ఈ కూటమిలో మరి బీజేపీ, జనసేన, టీడీపీ. మొన్న ఈ మధ్య వచ్చిన వార్తలు 80% టీడీపీ అని, 15% జనసేన అని, పాపం 5% బీజేపీ అని. 5% బీజేపీ అంటే మరి ఇది బీజేపీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నా లేదు, మీరు కూడా మాకు 20%, 30% కావాలని అడిగే పరిస్థితి ఏమైనా ఉందా? సార్ ఎవరు ఎంత పర్సంటేజ్, బీజేపీ ఎంత పర్సంటేజ్, జనసేన ఎంత పర్సంటేజ్, టీడీపీ ఎంత పర్సంటేజ్ అని మాకు మేము కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ మా మాధవ్ అన్న రేపు ప్రెస్ మీట్ పెట్టి మాకు 30% సీట్లు వస్తాయి అన్నా కానీ, లేదంటే జనసేన పార్టీ తరఫున నాకు 50% అంటున్నా కానీ, టీడీపీ వాళ్ళు 100% అని ఎవరి మాటలు వాళ్ళే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఎవరి తరఫున వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నాను. ఈరోజు నేను మీరు కూడా చెప్పారు, ఒక విశ్లేషణ చెప్పారు. జనసేన తరఫున ఒక 14 మందితో ఒక సీనియర్తో ఒక కమిటీ వేసుకున్నారు. అలాగే మా మాధవన్న కూడా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిగా ఆ కమిటీలు వేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి ఆల్రెడీ క్యాడర్ ఉంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన ఒక కమిటీ వేసుకున్నారు. ఈ 3 కమిటీలు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకోవాలి, వాళ్ళ నాయకులతో మాట్లాడుకోవాలి, ప్రజల్లో ఏమనుకుంటున్నారు, వారి కార్యకర్తలు కానీ లేదంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఏమనుకున్నారని ఆ ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక డిసైడ్ అయ్యి ఆ తర్వాత వీళ్ళ పైన ఉన్న అధినాయకులు ఎవరైతే ఉన్నారో మా సెంట్రల్ కమిటీ కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళకి ముగ్గురికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కూర్చొని ఎవరికి ఎన్ని సీట్లు అని చెప్పి డిసైడ్ చేస్తారు. అంతేగాని మీడియాలో ఇంకా డిసైడ్ అవ్వలేదా? ఇంకా డిసైడ్ కాలేదు సార్. మరి ఈ వార్తలు ఏది పుకారు సార్. ఇప్పుడు ఎవరేమనుకున్నది అన్అఫిషియల్, అఫిషియల్ కాదు కదా. ఈవెందో ఎమ్మెల్యే సీట్లు కూడా అఫిషియల్గా చెప్పాయని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ఢిల్లీ అధిష్టానం కానీ కూర్చున్న తర్వాత ఒక్కసారిగా బయట పెట్టినాం. ఆ తర్వాత వచ్చిన రూమర్స్ మొత్తం ఏంది, అసలు కలుస్తుందో తెలియదు, భారతీయ జనతా పార్టీ కలుస్తుందో లేదో తెలియదు, జనసేన పొత్తులో ఉంటుందో అప్పటిదాకా తెలియదు కదా. ఈవెందో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైల్లో నుంచి వచ్చిన తర్వాత పొత్తు ఉంటుందని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పటిదాకా డిక్లేర్ చేయాల. కానీ డిక్లేర్ చేయకముందే మీ గుర్తు తెలుసు సార్, లోకల్ బాడీ ఎలక్షన్లో చింతమనేని గారు ఉన్న నియోజకవర్గంలో కానీ అసలు అధినాయకులు సంబంధం లేకుండా కార్యకర్తలు పొత్తు పెట్టుకున్నారు. మీకు గుర్తుందో లేదు. సో ఏ సీట్లు ఎంత ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ చేసి చెప్పింది. కాబట్టి వైసీపీ గవర్నమెంట్ లో 2-3 దగ్గర జనసేన, టీడీపీ వాళ్ళే పొత్తు పెట్టుకున్నారు. అధినాయకులు కూడా సంబంధం వైస్ ఎంపీ ఇక్కడ తప్పు కాదు. జనరల్ గా ఇందాక మా సోదరులు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది డిసైడ్ చేయొచ్చు అని అన్నారు. కానీ మా పార్టీలో అలా కుదరదు. మా పార్టీ అధినాయకులైనా సరే లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మీటింగ్లో చెప్పారు. ఒక్కోసారి మీరు నన్ను నమ్మట్లేదు బాబు, మీరు చెప్పింది నన్ను ఫాలో కమ్మన్నారు, గతంలో నేను ఫాలో అయ్యే కదా, ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. అలాగే టీడీపీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా అన్నా కానీ దాని మీద యాక్షన్ తీసుకొని స్పందిస్తుంది. అంటే మేము ఓన్లీ నాయకులు చెప్తే ఫాలో అయ్యే పార్టీ కాదు సార్. కార్యకర్తల మనోభావాలను తీసుకొని పరిగణన తీసుకొని కొంతమంది ఎన్ని కావాలి అంటే అన్ని కార్యకర్తల నాగార్జున గారు ఎన్ని పక్కన పెట్టండి. ఇంకపోతే బీజేపీలో ఉన్నారు. సో బీజేపీ పర్సన్గా మీరు ఎంత పర్సెంటేజ్ పోటీ చేస్తారు చెప్పండి సార్. మేమైతే మినిమం 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మినిమం 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విన్నారా వాళ్ళు చెప్పిన పర్సెంటేజ్ ఏంది, వాళ్ళు చెప్పిన గతంలో రూమర్స్ ఏమవుతుంది 70-20-10 అని వస్తుంది. మేము 10 కదా 20 ఉంటే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. బట్ అది నా అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం 20% సార్, తప్పే ఉంది. ఇంకా పోతే మా వైసీపీ జనసేన 20కి డబుల్ వేసుకోవాలి 40 అంటారు. 20, 40, 60 టీడీపీ 40% పోటీ చేసిద్దా? సరే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అని చెప్పి పెద్దలు డిసైడ్ చేస్తారు సార్. నా అభిప్రాయం ఏమని చెప్పమంటే నా అభిప్రాయం నేను చెప్పాను. అది 10 అవుద్దా 15 అవుద్దా 20 అవుద్దా అని నాకు తెలియదు. మీ అభిప్రాయం 20 అయితే బాగుంటుంది నా అభిప్రాయం. మరి ఎంత అయితే చూడాలి. ఇంకపోతే మా మిత్రులు వైసీపీ మిత్రులు వచ్చినప్పుడు జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ స్టాండ్ మాట్లాడితే బాగుంటది. కానీ జాకీలేసి కోటో ప్రభుత్వాన్ని ఎంతవరకు లేపాలో అంతవరకు లేపుతా కొంచెం టీడీపీకి జనసేనకి ఎలా పొలాలు పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి కూటమికి ఎలా పొలాలు పెట్టాలి, ఈ దూరంలో మాట్లాడటం చాలా బాధాకరం. మీ పార్టీ స్టాండ్ ఏంది? మీరు కాసేపు ఏమంటారు, జడ్డా శ్రావణ్ నేను వైసీపీతో కలిసే ఉన్నాను, రేపు పొత్తులో మేము వస్తున్నాం అంటారు. రేపు మా విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు, ఆయన మీతో పొత్తులో వద్దామని ఆయన అనుకుంటున్నాడు. అంటే మీ స్టాండ్ ఏంది? మమ్మల్ని జెండాలు మోయడం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 4 పార్టీలు జెండాలు మోస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక్కరు పగలదీసే ముఖ్యమంత్రి కాలేదు కదా. జెండాలు మోయడం ఏదో తప్పని, అది రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, అది మేము ఫాలో అవుతున్నాం. ఇంకా మాట్లాడాలి ఏంటంటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అవుననుకున్నా కాదనుకున్నా ఎంతో కొంత పర్సంటేజ్ అధికార పార్టీకే ఫెచ్చింగ్ ఉంటుంది.
ఇక్కడ తెలంగాణలో చూసాం, గతంలో కానీ ఇంకో పార్టీ మనం చూసాం. సో లోకల్ బాడీ ఎలక్షన్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఫెచ్చుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మా సోదరులు ఏం చెప్పాలంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కనీసం నామినేషన్ ఏపీలా పేపర్లు విత్డ్రా చేస్తుంటే లాక్కున్నో, చింపేసినో, గంజాయి కేసును పెట్టినో, వాడుకున్నో. మీరు అలా చేస్తారా? అలా చెప్తే ముందే చెప్పండి మాకు అని మీరు మిత్రులు అడిగితే నేను చెప్పాను, మాకు అలాంటిది ఏమి లేదయ్యా, రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్ని నామినేషన్లు వేసుకుంటారో అన్ని నామినేషన్లు వేసుకోండి, మేము స్వేచ్ఛ చేస్తున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మేము బహిరంగంగా చెప్తాం. మీరు చెప్పినట్టు మేము చేసామనుకో, మీరు గతంలో చేసినట్టు మేము చేశానుకో, ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. మీరు చేసినట్టు మేము చేయం కాబట్టే ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పుకోవాలి హామీలు, నాకు ఏపీపీఎస్సీకి డిఎస్సీకి డిఫరెన్స్ తెలియదు, అందుకు నాకు ఓటేయండి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నాకు ఏం తెలియదు, నాకు ఓటేయండి. లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి కంపెనీలు మొత్తం నేను ఎల్లగొడతాను, అందుకు నాకు ఓటేయండి అని ఏ మేనిఫెస్టోతో మీరు ఓట్లు అడగడానికి వెళ్తే అది చెప్పండి. అది గురించి మాట్లాడాలి. ఇంకా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే మేము భయపడుతున్నాం. మేము ఎందుకు భయపడుతున్నాం? ఎవరన్నా చచ్చిపోతారేమో అని, లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుందని, ఇంకా వీళ్ళు ఎంత వీరంగా దృష్టిస్తారని, మందు మాఫియాను కానీ లేదా గంజాయి మాఫియాను కానీ ఎంతమందిని తీసుకొచ్చి ఎన్ని రకాలుగా విన్యాసాలు చేస్తారని దాంట్లో భయం తప్పించి, వీళ్ళు ఏదో వస్తారు గెలుస్తారు, వాళ్ళు వచ్చినా ఇబ్బంది లేదు, వాళ్ళు రావాలి సార్. వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు, ఏమని అడుగుతారు వైసీపీ మిత్రుల్ని, సార్ మీరు లెక్కర్ మాఫీ చేశారా, మరి ఏంటి సంగతి అని అడుగుతారు. మరి ఏం చెప్తారు దాని మీద సమాధానం? మరి మా మిత్రులు చెప్పాలి. ఈయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 99% హామీలు నెరవేర్చానని ప్రతి దాంట్లో చెప్తాడు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అంతవరకు చదివాడు అనుకుంటా, బహుశా జనాలు కూడా చెప్పాలి అంతే చెప్తున్నారు. 99% చేశారు లేదని చెప్పి మేనిఫెస్టో మరి మా సోదరుల దగ్గర ఉందో లేదో ముందు పెట్టండి. కూటమి 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నా మేనిఫెస్టో నేను ముందు పెడతాను. మీ 5 సంవత్సరాల పాలన ఏం కాదు, మీరు 5 సంవత్సరాలు పరిపాలించా కానీ 5 సంవత్సరాలు మీరు ఎన్ని హామీలు నెరవేర్చారో మీ మేనిఫెస్టో గూగుల్లో కొట్టదు వచ్చింది, మా మేనిఫెస్టో గూగుల్లో కొడతాం వచ్చింది, మనం 2 పట్టుకొని ముందుకు వెళ్తాం. మా పొత్తులు ఎలా ఉండాలిందో మేము డిసైడ్ చేద్దాం. ప్రజలకు ఒక అవగాహన ఉంది, ఈ పార్టీని దగ్గర రాకూడదు, ఈ పార్టీకి దగ్గర ఇస్తే ఎంత దారుణాలు దొరికితే గతంలో అందరూ చూశారు. ఇంకా కాకపోతే వైసీపీ మిత్రులు ఏంటంటే, మేము అన్ని సీట్లలో పోటీ చేస్తాం అంటే కొన్ని సీట్లలో మీకు ఇన్ఛార్జీలు లేరు సార్, పారిపోయారు. కొన్ని సీట్లలో మీ ఇన్ఛార్జీలు, కొన్ని సీట్లలో మీరు ఇన్ఛార్జీలు వినండి సార్, కొన్ని సీట్లు వీళ్ళ ఇన్ఛార్జీలు అసలు ఏ కేసులు ఇరుక్కుని వాళ్ళకి తెలియకుండా ఇరుక్కుంటున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తా, తమ్మినేని సీతారాం గారు పారిపోయారు సార్, బల్లా బ్రహ్మనాయుడు గారు అసలు ఆయన మీద ఏ కేసులు లేక హైదరాబాద్ లో ఉన్నారు సార్. ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళ ఇన్ఛార్జీల పరిస్థితి ఎక్కడ ఉందో కూడా మనం చెప్పచ్చు. సప్తగిరి ప్రసాద్ గారు, సో మీరు టెక్నికల్ ఇష్యూ వల్ల చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఎంత పర్సెంటేజ్ స్థానాల్లో పోటీ చేస్తుంది సార్? ఇప్పుడు ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలా, ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీలో ఉన్నటువంటి 3 అగ్రనేతలు కూర్చొని సామరస్యంగా చేసుకుంటారు. మొన్న 24 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 3 అధినేతలు వితిన్ ద 4 వాల్స్ మధ్య కూర్చొని ఒక బ్రాడ్ డిస్కషన్ చేసి సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు రావడంతో 164 కొట్టాం. మేము ఇంకాస్త కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ పరిమితమై ఉంటాడు. కొద్దిగా చిన్న ఈక్వేషన్స్ లో దీని వలన మేము 1-2 సీట్లు పోగొట్టుకున్నాం, 1-2 సీట్లు పోగొట్టుకునేసినాం. ఇంకాస్త ఉంటే మాకి 166 సీట్లు ఈజీగా వచ్చి ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఏ 8కో 9కో పరిమితమై ఉంటాడు. ఈ రిజల్ట్ ఎట్లా సాధ్యపడిందంటే మేము కూర్చొని డిస్కస్ చేసుకున్న వల్ల, అగ్రనాయకులు కూర్చొని డిస్కస్ చేయడం వల్ల వచ్చింది. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సేమ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే మేము విడిపోతాము, దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని మనం గెలుస్తాం అనేటువంటి పగటి కళలు అంటున్నారు తప్పించి, ప్రజల దగ్గరకు పోయి నేను ఈ మంచి చేశాను నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం లే. మీకు తెలుసో లేదో 2024లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల లైన్ ఏం తెలుసా సార్? ఈ బిడ్డ వలన మంచి జరిగి ఉంటే, ఈ బిడ్డ వలన మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి, ప్రతి ఇంట్లోనూ మంచి జరిగి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఓటు వేయండి అని చెప్పి ఓటు అడిగాడు ఆయన 24 అసెంబ్లీ ఎన్నికల్లో. వేయలేదు. ఎన్ని ఓట్లు వచ్చినాయి?
ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చింది. అంటే ఏమి చేయలేదనే కదా నేను పక్కన పెట్టారు ప్రజలు. ఈ రోజు ఏదో ఊరికి వచ్చేసేసి ఆర్గనైజ్డ్ మాస్ తీసుకొచ్చేసి ఇట్లా అనుకుంటా సీఎం సీఎం అని అరుచుకుంటా కేకలు వేసుకుంటూ రంకలు వేసుకుంటూ ఈ విధమైన స్ట్రాటజీలో ఉన్నారు. రోజుకు ఒక 100 మంది ఆయన ముందర సీఎం సీఎం అని ఎగరకుంటే నిద్ర పట్టేటట్లేదు ఆయనకి. ఎవరికి? ఏ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి గారికా? సీఎం ఆయన? ఎవరిని మీరు అని? జగన్మోహన్ రెడ్డి గారినా? అంతే కదా సార్. ఓకే. ఏ రాష్ట్రానికి పోతే అక్కడ ఒక 10 మందిని పిల్లకాయలను ఓటేసుకునేది, వాళ్ళు ఎగిరేది సీఎం 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 అని. ఏంటి గోల? ఎవరు సార్ సీఎం? ఏ రాష్ట్రానికి సీఎం ఆయన? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ అయ్యాడు ఆయన గతంలో సీఎం. అదే ఆయన తెలియని పోస్ట్ కాదుగా. ఊరే మాట్లాడు. గతంలో సీఎం అన్నప్పుడు మాజీ సీఎం మాజీ సీఎం మాజీ సీఎం అని ఎగరాలి, కానీ సీఎం సీఎం అని ఎగటమైంది. ఓకే. ఏంది పైత్యం? కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఓకే, క్లీన్ స్వీప్. ఇది ఫైనల్ లాస్ట్ పంచ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే బాక్సింగ్ మ్యాచ్ లలో లాస్ట్ పంచ్ ఎట్టయితే కింద పడతాడో, లాస్ట్ పంచ్ వైసీపీ కింద పడుతుంది రేపు. రైట్ రైట్. సింగళూరు వెంకటేష్ గారు, సో సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి సింగళూరు గారు. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్నాయి ఏపీలోని రాజకీయ పార్టీలు, ఇటు కూటమి అటు వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రత్యేకంగా జనసేన అయితే 14 మందితో కూడినటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీని కూడా జనసేన పార్టీకి సంబంధించి వారు కమిటీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు, అంటే సీరియస్గా వారు కూడా స్థానిక సంస్థల మీద ఫోకస్ పెట్టారు. బీజేపీ కూడా బలంగా పోటీ చేయాలని ముందుకెళ్తుంది. తెలుగుదేశం ఆల్రెడీ గ్రౌండ్లో ఎస్టాబ్లిష్ అయిన పార్టీ కాబట్టి సో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆ పార్టీ అధినేత పిలుపునిచ్చారు. ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు కూటమి మీద. ఖచ్చితంగా స్థానిక సంస్థలు మనకు మంచి అవకాశాలు వస్తాయని. సో ఎవరు నిలవగలుగుతారు, ఎవరు గెలవగలుగుతారు సార్? వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే రాజన్యూస్ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. చాలా మంచి డిస్కషన్ అండి. చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా 2 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాల పరిపాలన వైపు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ఆ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనకి ఒక రెఫరెండంగా తీసుకోవాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటాయి. అంటే ఎక్కడ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ ఉన్నమాట వాస్తవం. గతంలో చూస్తే స్థానిక సంస్థల్ని ఎలక్షన్స్ని బహిష్కరించి ఎన్నికలకు కూడా వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏం చెప్తుందంటే ఖచ్చితంగా రెఫరెండం కాదు, ఇది ఖచ్చితంగా చాలా వెరీ లిమిటెడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతారు ప్రజలు అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్లు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూర్చొని ఇంకా స్ట్రాటజిక్గా, అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇంకా స్ట్రాటజిక్గా ముందుకెళ్తాము, వైఎస్ఆర్సీపీ పార్టీని వెరీ లిమిటెడ్ సీట్స్కి మాత్రమే పరిమితం చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మరొక పక్క బీజేపీ వారు ఏం చెప్తున్నారంటే ఒక 20% పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు. ఇంకా మీరే చెప్తున్నారు 14 మందితో అత్యంత బలమైన కమిటీ జనసేన పార్టీ ఏర్పరిచింది. అందులో మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, లేకపోతే XYZ ఎవరో లీడర్స్ ఉన్నారు. అంటే 3 నేతలు కూర్చుని లేదా 4 నేతలు కూర్చుని తీసుకోవాల్సినటువంటి ఒక డెసిషన్ కి ఇంతమంది జంబో కమిటీ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. రెండోది ఏంటంటే ఏదైతే ఒక 2-3 నెలల దూరంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏం కాదు, ఇంకా చాలా వెరీ లెస్ వ్యవధిలో ఉన్నటువంటి ఎలక్షన్సే కాబట్టి దీని మీద పరస్పర భిన్నాభిప్రాయాలు కాకుండా అందరూ కూడా ఏకీకృతమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకుని మీడియా ప్యానల్స్ లోకి వచ్చినప్పుడు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకళ్ళు 20% అని, మేము ఇంకొకళ్ళేమో మేము కమిటీలు వేసామని, ఇంకొక పార్టీ నుంచి అయితే వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఎన్నికలకి గత ఎలక్షన్ కి సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిగా ఆ ఎలక్షన్స్ వరకే పరిమితం, ఇప్పుడు మేము అందరం కూడా బాగా బలం పుంజుకున్నాం కాబట్టి మేము మా ఎలక్షన్స్ ఎక్కడ పోటీ చేయాలనేది మేమే నిర్ణయిస్తామని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించినటువంటి న్యూస్ కూడా మనందరం చూస్తాం.
వీటన్నిటిని దాటుకుని కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, సూపర్ 6 అమలు ఏ రకంగా ఉంది, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఎలక్షన్ జరగబోతుందనే మాట అయితే వాస్తవం. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా విశ్లేషించాల్సింది అంటే తనకు వచ్చినటువంటి 11 సీట్లకి, తనకు వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్కి అసలు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం చెప్తున్నాడంటే కూటమి ప్రభుత్వం మీద తొడగొడుతున్నటువంటి ఒక పరిస్థితి. కదా ఆయనకి 5%, 10% ఓట్లు కాదు, 40% ఓట్లు వచ్చాయి. స్థానిక సంస్థలే కదా, ఎందుకు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు కూటమి నాయకులు ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు కదా. 40% ఓట్లు వచ్చినటువంటి బలమైన నాయకుడు అని చెప్పి కూటమి నాయకులు ఎవరు చెప్పట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఈజ్ అన్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నాట్ ఈవెన్ ఎక్స్-సీఎం అని కూడా ఎవరు కూడా సంబోధించడానికి ఇష్టపడలేదు కొంతమంది సంబోధించడానికి. ఇష్టపడినటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి లాగా ఈయన కూడా ఎలక్షన్లు బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి చెప్తాడేమో అని చెప్పేసి నాలాంటి వాళ్ళందరం కూడా ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఈయన ఏంటంటే దానికి విరుద్ధంగా ఎక్కడైనా ఏకగ్రీవం అయితే అక్కడ ఉన్నటువంటి నియోజక ఇన్ఛార్జి ఇక ఎమ్మెల్యే పదవి మీద ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే సీటుని వేరే వాళ్ళకి మార్పిస్తాను, ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో కూడా ఖచ్చితంగా నామినేషన్ పడి తీరాల్సిందే. సరే గెలుపు ఓటములు అది పక్కన పెడదాం, అది నాయకుల యొక్క కాన్ఫిడెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో నామినేషన్ అయితే పడాలి, ప్రతి సెగ్మెంట్ లో నామినేషన్ పడాలి, ఎన్నిక జరిగే ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ పోటీలో ఉండాలని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి ఒక విషయం. నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన వర్సెస్ కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ గానే చూస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 40% ఓటింగ్ చూడను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నాయకత్వ పటిమలో, లేకపోతే XYZ ఏమి కూడా క్రైటీరియా కాదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన చేసిందంటే డెఫినెట్ గా పరిపాలన దృష్టిలోని ఉంచుకునే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అందరికీ కూలంకషంగా ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం. ఓకే రైట్, వన్ బాయ్ కంక్లూజన్ తీసుకుందాం. వన్ బాయ్ మసూదన్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు సోదరులు సప్తగిరి ప్రసాద్ గారు వాళ్ళు సూపర్ 6 హామీలు ఏ విధంగా నెరవేర్చారనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. అంటే అమ్మ ఒడి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాన్ని తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంగా మార్చారు. సో అంటే దానికి ఆరాధ్య పురుషుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి, దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో అందరికీ ఇచ్చేసామని చెప్తున్నాను సార్. ఇది నేను చెప్పే లెక్కలు కాదు, మీరు ఎక్కడైనా సరే పోయి నెట్లో పోయి చెక్ చేసుకుంటే దొరికేటువంటి లెక్కల్ని నేను ఇప్పుడు మీకు ఇంపోజ్ చేస్తున్నాను. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యుడైస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషను చెప్పిన లెక్కల ప్రకారం యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థుల సంఖ్య 87.41 లక్షలు ఇది ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంతో తెలుసా, 64.76 లక్షల మందికే ఈయన అమ్మఒడి అనే పథకం, అదే తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ఇచ్చాడు. అంటే అందరికీ ఇచ్చాడు అనుకునేటువంటిది అవివేకం. ఇప్పుడు యుడైస్ ప్రకారం 87.41 లక్షలు ఉంటే ఆయన ఇచ్చింది 64.7 లక్షలు మాత్రమే. ఒకటి దాంట్లో ఇంకొక కార్యక్రమం అని చెప్తాను చూడండి. ఫస్ట్ సంవత్సరం ఆయన ఇచ్చింది 0 ఇవ్వాల, ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం ఇచ్చే కాలికి ఎంత కావాలంటే యాక్చువల్గా ఈ యుడైస్ ప్రకారం ఎంత కావాలంటే 13,112 కోట్లు కావాలి. ఈ అమ్మఒడి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రకారం 13,112 కోట్లు అవసరం అయితే రెండవ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంతంటే 6,371 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఎంతమందికి ఇచ్చాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ మూడో బడ్జెట్కి వచ్చే కాలికి 13,112 కోట్లు అవసరం అయితే ఆయన ఇచ్చింది 10,120 కోట్లే. మరి పూర్తిగా ఇచ్చేసామంటే ఎట్టవుతుంది? మొత్తం ఇవ్వాల్సిన దాంట్లో ఇప్పటిదాకా 3 బడ్జెట్లలో ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క తల్లికి వందనం దాంట్లో ఇంకా బాకీ ఎంత ఉందంటే 22,840.6 కోట్ల రూపాయలు ఇంకా విద్యార్థులకి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మీద ఇవ్వాల్సిన బాకీ ఉంది. మరి పూర్తిగా ఇచ్చేసాం దెబ్బలు తెచ్చుకోవడం అనేటువంటిది పొరపాటు. అదేవిధంగా మహిళలకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి ఒక నెలకి 1,500 రూపాయల లెక్కన ఇవ్వడం అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. సరే అది ఇచ్చాడా? అది లేదు. ఆ తర్వాత లోకేష్ గారు ఈ యొక్క పాదయాత్రలో, ఈ యువగలం అనే పాదయాత్రలో నేను వచ్చినటువంటి 100 రోజుల్లోనే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నెలకిస్తానన్నటువంటి 100 రోజుల్లో ఇక్కడ తెస్తే చెప్పాలి.
నేను అధికారం మీరు కూడా చేపట్టినటువంటి 100 రోజులు నిరుద్యోగ వృత్తి మేము చెప్పలేదు సార్, చెప్పలేదా? మేము చెప్పలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు ఇప్పుడు దాకా ఎంత నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు? ఆ 20 ఎక్కడ లక్షలు నీకు ఇవ్వలేరు నిరుద్యోగ కాదు కాదు సార్, అంటే ఇవ్వలేదని కాదు, రాష్ట్ర మేమంతా బడ్జెట్ సూపర్ సార్. ఆర్థిక పరిస్థితి మీద సార్ 40 సంవత్సరాలు నువ్వు నేను మీరు నేనైతే ఓకే సార్, ముఖ్యమంత్రికి పోతే 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, ఆయనకి ఈ అవగాహన లేదా? ఆయనే కదా చెప్పాడు నేను సంపద సృష్టిస్తానని. ఎక్కడ సృష్టించాడు? 3,75,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఇదే సంపద సృష్టి. ప్రజలు చూస్తున్నారు మహిళల మీద ఏ విధంగా దారుణంగా ఈ విధంగా వ్యవస్థలను చేస్తున్నారు. గుంటూరులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టిన దూరంలో ఇమీడియట్ గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన తర్వాతే ఓకే. కావల్లో ఇదే విధంగా ఒక గిరిజన మహిళని వ్యవస్థను చేశారు. దానిపైన ఏం చేశారు? ఆమె పైన కేసు పెట్టారు. అసలు మీకు ఎన్ని లాకప్ డెత్తులు జరిగాయి? బూడిద కూడా ఇవ్వలేదు కదా సాయి కృష్ణకి, వాళ్ళ తల్లికి బూడిద కూడా ఇవ్వలేదు కదా. ఇటువంటివన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు సార్. మా పాలన ఏదో పూర్తిగా ఉంది, మాకు వారు వన్ సైడ్ అంటే జరగదు సార్. ప్రజలు విఘ్నులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. అన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఏవి చేసిన చంద్రబాబుని ఎక్కడికి పంపిస్తారు? కాటికి పంపిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది ఇది. డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండి రాజ్ న్యూస్. కాస్ట్రగాడ్ నాగార్జున గారు కంక్లూజన్ ఏమి ఇస్తారు? సార్ మా వైసీపీ మిత్రులు మాట్లాడుతా 2 పథకాల గురించి మాట్లాడారు. ఏంటంటే తల్లికి వందనం ఒకటి అని ఎంప్లాయ్మెంట్ గురించి ఒకటి మాట్లాడారు. తల్లికి వందనంలో దాదాపు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో దాదాపు 64 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నా అన్నారు బేసిక్. మరి ఆ రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా అంటే మా సోదరులు మరి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో ఐఐటి చదివే వాళ్ళకి, ఐఏఎం చదివే వాళ్ళకి, లేదంటే డిగ్రీ చదివే వాళ్ళకి వీళ్ళకి అమ్మఒడి రాదు. ఫీజు రియంబర్స్మెంట్ సార్. ఇక్కడ అమ్మఒడికి కొన్ని ఎసెన్షియల్ ఉంటాయి. ఎందులో ఏంది? రేషన్ కార్డు రాకపోతే రాదు, ఆధార్లో ఏదైతే లింకప్ కాకపోతే లింకప్ ఉంటే రాదు, లేదు నెంబర్ ఆఫ్ ఎకరా 10-15 ఎకరాల లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎక్కువ ఉన్న స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకి రాదు. ఇలా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి విత్ ద లిమిట్స్లో సాటిస్ఫై అయిన వాళ్ళకే తల్లికి వందనం వస్తుంది. బిహైండ్గా ఉంటే రాదు. ఆ కండిషన్ మేం కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కండిషనే. వైట్ రేషన్ కార్డు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఇవ్వాల. అదే కండిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా. అలాగే ఇంకెవరికైనా రాకపోతే చాలా విషయాలు నారా లోకేష్ గారు ఎక్స్లో పెడితే స్పందించారు. మీ దగ్గర లిస్ట్ ఉంటే లిస్ట్ తీసుకురండి, మన ఇద్దరం వెళ్దామండి, కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దామండి, కూర్చుందాం. రాలేదు సార్, గత 2 సంవత్సరాలు రాలేదు, మీరు రిలీజ్ చేయండి సార్ అని అడుగుదామండి. మీరు ఆ లిస్ట్ బయట పెట్టమంటే ఆ లిస్ట్ బయట పెట్టరు, మళ్ళీ రాలేదు అంటారు. సెకండ్ వన్, మా మేనిఫెస్టోలో క్లారిటీగా చెప్పినాం. ఏం చెప్పినాం? 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృత్తి ఆ రెండింటిలో ఒకటి ఇస్తామని చెప్పినాం కదా. ఇప్పుడు మేము ఎట్లా ఉన్నాం? ఉద్యోగాలు తీసుకురావడంలో మేము అందులో సీరియస్గా ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కంపెనీల్లో ఆహ్వానిస్తున్నాం. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేసిన 5 సంవత్సరాల్లో చేసి ఎలక్షన్ అడుగుతా ఉన్నాడు కదా. మరి మాట తప్పాడు, మడం తిప్పాడు కదా. ఎలక్షన్ కానీ వచ్చి ఓట్లు అడగకూడదు కదా. మరి ఎలా అడిగాడు? 24 సిద్ధం అని అడిగాడు కదా. రేపు మరి జిహెచ్ఎం లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి ఎలా అడుగుతారు? మీ హామీలేని మీరు చెప్పండి సార్. మా హామీలు మేము చెప్తాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం. మేము నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళబోయే లోపు 20 లక్షలు కాకపోతే 18-19 ఇస్తాం కదా. 1 లక్ష అయితే మేము ఇస్తాం. మేము ఇచ్చే ఉద్యోగంకి వెళ్తాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇబ్బంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అది, మేము ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అది. మేము 5 జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 5 జాబ్ క్యాలెండర్లో 1 జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయినా 4 జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పను. డిఎస్సీ ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? చట్టసభలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు నెక్స్ట్ 3 నోటిఫికేషన్లు మేము ఇస్తాం అన్నావు. మేము 5 ఇద్దాం అనుకున్నాం, 4 ఇస్తున్నాం. ప్రజలకు ఒకటి ఇవ్వలేదు, ఇబ్బంది పడ్డాం. దానికి ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు పర్లేదు సార్, మీరు 5 గతంలో ఒక ఆయన 5 ఇస్తా అన్నాడు, ఒకటి కూడా ఇవ్వలేదు. మీరు కనీసం 5 ఇస్తా అని చెప్పి 4 ఇచ్చారు కదా సార్. మేము సాటిస్ఫైడ్ సార్, నెక్స్ట్ కూడా అలాగే ఇవ్వండి సార్ అని మాకు ఆస్వాదిస్తారు కదా. ఎందుకు మీరు ఇదవుతారు? నెక్స్ట్ సింగళూరు వెంకటేష్ గారు మా మిత్రులు చెప్తా, ఎందుకు ఈ కమిటీ లేయటం, ఎందుకు ఈ దండగా, ముగ్గురు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి పోయింది కదంటే, సార్ ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు జనసేన పార్టీకి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఆయన డైరెక్ట్ డెసిషన్ తీసుకోవడం లేదు. ఆయన ఒక్కరిదే పార్టీ కాదు, ఆయన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆయన వాళ్ళతో కూర్చొని చర్చించి ఒక డెసిషన్ తీసుకొని కొంచెం అటు ఇటు వాళ్ళు 10 అన్నారు అనుకో, ఈయన 20 అన్నారు, ఏదో అటు ఇటు కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకోవాలి. దానికోసం మేము కమిటీలు వేసుకుని తప్పే ఉంది. మేము మా కార్యకర్తలు, మా నాయకులు కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. వాళ్ళ మనసులో ఉంది మేము తీసుకోవాలి.
తీసుకోవాలి, తప్పే ఉంది అందులో. వాళ్ళు చెప్పింది చేస్తామా చేయమా సెకండరీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చెప్తే వాళ్ళ కింద ఫాలో అవుతారు అనుకో. మాకు అలా కాదు, మా కార్యకర్తలు నాయకులను కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళకి అది కాదా ఇదా అని కొన్ని చెప్పుకోవాల్సి ఉంటే వాళ్ళ కష్టాలు మేము వినాలి, అవి తీసుకొని మేము ఎలక్షన్కి వెళ్తాం కదా. ఎందుకు ఇది అవుతారు? దానికి పోతే ఇంకోటి ఏకగ్రీవం గురించి మాట్లాడుతున్నాం సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 90% ఏకగ్రీవం చేసుకోవడానికి ట్రై చేశాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ, జనసేన గతంలో కొన్నిట్లో పోటీ చేసాం సార్. తిరుపతిలో మా కార్యకర్తను చంపేయడం, ఒక కార్యకర్తను చంపేయడం కూడా జరిగింది ఇంకా చెప్పాలంటే. సో దాదాపుగా చాలా ఏరియాలోకి మేము బైకాట్ చేసాం. మేము బైకాట్ చేయడానికి ఎందుకు రీజన్ అంటే, ఇప్పుడు బై ఎలక్షన్లో అదే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తే మా మాధవన్ మీద ఏ కేసు పడదు సార్. మా మాధవన్ అటెంప్ట్ మర్డర్ కేసు, గంజాయి కేసు గతంలో పడేవి కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి కేసులు పడవు, చంద్రబాబు గారి మీద పడవు. ఎవరు మేము పడతాయి? కార్యకర్తలే పడతాయి. ఎవరు బలవుతారు? కార్యకర్తలు బలవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి వాళ్ళ భార్య కానీ భర్త కానీ ఎలక్షన్ నిలబడితే వాళ్ళ మీద కేసులు కంటే వాళ్ళ పిల్లల మీద కేసులు పెడితే వాళ్ళు ఫారిన్ వెళ్ళడం వీసా కూడా విత్డ్రా అయ్యింది సార్. అలాంటి కేసులు పడుతుంది కాబట్టి వద్దయ్యా మీరు ఇలాంటి కేసులు ఇరుక్కోవద్దు, ఆగండి, ఏం కాదు, కొంపలు ముంచిది ఏం లేదని చెప్పి చాలా వరకు మేము బైకాట్ చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంది, కేసులు పడితే ఇంకోటి పడితే మీ సావు మీరు సావండి, మీరైతే నిలబడండి. మేము అట్లా మేము ప్రజాస్వామ్యంగానే ఉంటాం. మేము గొడవలు లేకుండా చూస్తాం. అంబేద్కర్ గారి రాజ్యాంగానే దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ప్రసాద్ గారు ఇంకొకటి డిఫరెంట్ సార్, పోయిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరు మొహం చూసి గెలిచారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొహం అన్నాడు. ఈ రోజు నామినేషన్ అయిపోతే ఎవరు బాధ్యత అన్నారు? ఇన్ఛార్జ్ బాధ్యత అన్నారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయింది. మీరేదో ఉన్నారు కేఏపాల్ గారు కూడా అన్నింటిలో పోటీ చేస్తారు, జడ్డా శ్రావణ్ గారు కూడా అన్నింటిలో పోటీ చేస్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నింటిలో పోటీ చేస్తారు. సప్తగిరి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి, మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారా? వైసీపీ క్యాడర్ కానీ స్థానిక సంస్థలో పోటీ చేసే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఆలోచనలు కానీ బెదిరింపులు దిగే ఆలోచనలు ఉన్నాయా? రెడీ చేస్తున్నారా? మేము కేసులను నమ్ముకోలేదు, కాసులను నమ్ముకోలేదు, ప్రజలను నమ్ముకున్నాం. అర్థం కాలేదు సార్, కేసులను నమ్ముకోలేదు, కాసులను నమ్ముకోలేదు. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇందాక చెప్పే కదా, 64 లక్షల మంది పిల్లలకి తల్లుల ఖాతాలో ఇంట్లో ఎంత మంది ఉంటే, ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి కూడా అమౌంట్ వేసాం. లెక్క చెప్పిన తర్వాత కూడా ఇస్తాం. పిట్టకథలు చెప్తున్నారే, 87 లక్షల మంది ఉంటే మీరు వేసింది 64 లక్షలేను అని ప్రకారం చెప్పానండి. చెప్పనండి. నువ్వు వేసింది 44 లక్షలేనే, 44 లక్షల మందికి నువ్వు వేసింది. మేము 64 లక్షల మందికి వేసామే. ఆ డేటా కూడా చెప్పాలి కదా. మేము అందరికీ ఇచ్చామని చెప్పుకోవట్లేదు కదా. మేము ఒక ఇంట్లో పథకాల అంశం పక్కన పెట్టడం. వినండి, స్థానిక సమస్యలు ఎన్నికలు రేపు పొద్దున ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి నామినేషన్ వేస్తే మేము వద్దనం, ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికగా వచ్చి ప్రచారం చేస్తే మేము వద్దనం. నేను రౌడీని అనే కాలర్ ఎగరేస్తే తోక కోసి సున్నం పెడతాం. డెమోక్రటిక్ గా వస్తే మేము డెమోక్రటిక్ గా ఉంటాం. జాగ్రత్త సార్. మా అన్న రౌడీ, నేను రౌడీ అని రౌడీజం చేసి పోలింగ్ బూత్ల కాడ భయభ్రాంతులకు గురి చేస్తే ప్యాంటు శుద్ధంగా చింపి మరీ చేతికిస్తాం. ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మీరు ఎలక్షన్ ఎందుకు బాయ్కాట్ చేశారు? ఇప్పుడు ఆ రోజు నేను ఇందాక చెప్తున్నా కదా, చెప్పండి. డెమోక్రటిక్ గా రా, నువ్వు డెమోక్రటిక్ గా రా, నామినేషన్ అయ్యి ప్రచారం చేయి, ప్రజలు నీకు అవకాశం ఇస్తే బంగారాల్లో పోయి కూర్చో కుర్చీలో. కాదు సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఇస్తున్న వార్నింగ్ వ్యాలిడే, నేనే కాదంట్లా. ఇదే వార్నింగ్, ఇదే ఫైరు గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఏమయ్యాయి? మేము ఆ రోజు చెప్పాం కదా, డెమోక్రటిక్ గా ఉంటాడేమో అనుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెమోక్రటిక్ గా ఉంటాడేమో అనుకున్నాం మేము. లేదు, నీకు డెమోక్రటిక్ స్పిరిట్ లేదు, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లేదు. ఆ రోజు ఆయన నేను చెప్తున్నా కదా, నీకు ప్రచారం చేసుకో, లక్షణంగా నామినేషన్ వేసుకో, నీ మేనిఫెస్టో ఏదో నువ్వు చెప్పుకో, నువ్వు గెలిస్తే బంగారాలు కూర్చోలు అంటున్నాం కదా. రౌడీజం చేస్తే మాత్రము ప్యాంట్ చింపేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. తమ భేదం ఉండదు, చిన్న పెద్ద ఉండదు. ఆ రోజు ఎందుకు చించలేకపోయారు?
ప్యాంట్లు ఆ రోజు మేము ప్యాంట్లు వేసుకోలేదు ఆ రోజు వద్దులేండి. చెప్పలేదు. ఆ రోజు ప్యాంట్లు వేసుకోలేదు మేము. మీరు ప్యాంట్లు వేసుకోకుండా సన్నడాలు వేసుకుని వచ్చామా? ప్రజలు దించారులే, మేము దించకపోయినా ప్రజలు దించేశారు కదా. ఓకే, ఎవరైతే ఓకే. దించడం కావాలి, మీకు లోపల ప్రజలు ఆల్రెడీ దించేశారు. వదిలేండి. ప్రజలు ఆల్రెడీ దించారు కదా. లోపల వదిలేసండి దయచేసి ఆ, ఏమన్నా ఆ- లేదు. ఆ భాష వద్దు, వదిలేసండి ఆ భాష వద్దు. 2029 ఏం చేస్తారు సార్, అనేది తెలుస్తుంది సార్, ప్రజలు. సార్, ఆ భాష వద్దు. అప్పుడు సెంగలూరు గారు, సార్, సెంగలూరు గారు మీకు సార్, 9 ప్లీజ్, సీట్లు వస్తాయి, సార్, 29 సమయం లేదు, మీకు సమయం వస్తుంది లేదు. లేదండి, మీరు చూస్తారు కదా, 2% ఉంటే మీరు కూడా ఎందుకు మసూదన్ మాట్లాడుతున్నారు? రెడ్డి గారు 2 కాదు, వారు 20 మాకు ఎంతమంది అడుగుతా ఎంపీలు ఉన్నారు. ఉన్నారు, మీకు ఎంతమంది ఉన్నారు? 20% అడుగుతా మాకు ఉన్నారు ఎంతమంది స్థానిక సంస్థల్లో వారు. మీరే మాట్లాడతారు సార్. సింగలూరు వెంకటేష్ గారు అంతమంది conclusion. పరిమితం. మేము దేశవ్యాప్తంగా యా, ఉన్నాం. బ్రహ్మనాయుడు గారు Conclusion ఇవ్వండి. చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది బ్రహ్మనాయుడు గారు కూటమి నేతల మాటలు. ప్యాంట్లు చెప్తారా, ప్యాంట్లు చెప్తారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేకపోతే అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అవుతుంది. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నవాడు రౌడీజం చేస్తే ఆడి ప్యాంట్లు చింపుతాము. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి? పోలీస్ లాఠీలు వ్యవస్థ లాఠీలు ప్రతిపక్షంలో ఎరగొడతారు ఉన్న- వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కంట్రోల్ చేయలేకపోతే ప్రభుత్వంలో ఉండడం ఎందుకండి? కంట్రోల్ గా కదా ఎరగొడతా ఉంది సార్. సింగనూరు గారు ఆ? కంట్రోల్ చేయడానికి ఎరగొడతాం అని చెప్పిన కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎరగొడతారు. పోలీసు డ్యూటీ ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్యాంట్లు తెంచడమా? రాజ్యాంగబద్ధంగా ఎవరైనా చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కార్యకర్తలు ప్యాంట్లు ప్యాంట్లు తెంచారు తెంచడమా? కాబట్టి రాజ్యాంగబద్ధం ఫాలో ఓకే, ఓకే, ఓకే. ప్యాంట్లు తెంచడమేనా? రాజ్యాంగబద్ధంగా ఫాలో కాబట్టి చేస్తారు. సార్ దయచేసి సమయం లేదు. మసూదన్ రెడ్డి గారు. పోలీసులు ఓకే, తెంచిందంటే మసూదన్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు నాగార్జున. బ్రహ్మనాయుడు గారు వీళ్ళు అలా ప్యాంట్లు చించేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి జంజీ వాళ్ళు వీళ్ళు గుడ్డలు ఓడదీసి ఢిల్లీలో నడి బజార్లో పెట్టారు. ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేకపోతే అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయలేదు కాబట్టి మేము దూరంగా ఉంటాం అంటున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయండి. అసలు మీరు ముందు చెప్పండి సార్ సింగనూరు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ చేశారా చేయలేదా? మీ స్టాండర్డ్ చెప్పండి దాని మీద. దాని మీద మీరు స్పందించండి. లోకల్ బాడీ ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా చేయకపోయినట్లయితే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీలు మీరు ఏం చేశారు సార్? మీరు ఎక్కడ తొంగున్నారు? నేనే చెప్తున్నాం కదా, మీ స్టాండర్డ్ చెప్పండి సార్. మీరు అనలిస్ట్ కదా, మీరు అనలిస్ట్ గా మీ స్టాండర్డ్ చెప్పండి. మేము ఇప్పుడు దాకా చెప్పాం, మీ స్టాండ్ ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా చేశారా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? సే ఎస్ఆర్ నో, సే ఎస్ఆర్ నో. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సార్ లోకల్ బాడీ ఎలక్షన్ చేసేది సార్, లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ స్టేట్ గవర్నమెంట్ చేస్తారు సార్. సింగనూరు గారు ఓకే, ఓకే. మీరు అది కూడా తెలియకుండా మీరు మాట్లాడతారా సార్? ఇంకా చూద్దాం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా రేపు ఏపీలో స్థానిక సంస్థలు జరుగుతాయి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి మోడీ గారి దగ్గర చేతులు కట్టుకుని డబ్బులు అడిగి తీసుకొచ్చుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి మీరు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి అప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్ జరిపించినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు మీరు అందరూ కళ్ళు మూసుకున్నారా? ఓకే, చంద్రబాబు సో నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా యాక్షన్ చేశారా? లేదు, మీరు చెప్పండి సార్. సింగనూరు గారు, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి సార్. సే ఎస్ఆర్ నో, అలా కాదు, మీరు ఎస్ఆర్ నో చెప్పండి. మా పార్టీ స్టాండ్ నేను చెప్పాను. బీజేపీ మా కార్యకర్త చంపేశారు. రాష్ట్రంలో అక్రమంగా ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి సార్ అధికారంలో స్టేట్ బీజేపీ ఏం బాడీ చేస్తుంది? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ తర్వాత సెంట్రల్ సంబంధం చేస్తారు. ఆ రోజు అధికారంలో ఉంది స్టేట్ బాడీ సమయం లేదు వెంకటేష్ గారు. ఒక మాట చెప్తాను. వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, లోకల్ బాడీ ఎలక్షన్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. మీరు అడగాలి ఆ కదా, స్టేట్ కనీసం గవర్నమెంట్ కి ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమించారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. ఓకే, నిలబెట్టారు ఓకే. కాబట్టి వచ్చి ఆయన మార్పు చేశాం కదా. రైట్ సమయం లేదండి. మార్చాలి ధన్యవాదాలు. ఎలక్షన్కి. చర్చలో పాల్గొందుకు మసూదన్ రెడ్డి గారు, కాసరగారు నాగార్జున గారు, సింగలూరు వెంకటేష్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తున్నామండి రాజ్ న్యూస్.